సీఎం జగన్ వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ రామచంద్రయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత ఆయన తొలిసారి మాట్లాడుతూ సీఎం జగన్ నియంతృత్వ ధోరణిలో ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. కేసులకు భయపడే కేంద్రంతో పోరాటం ఆపేశారన్నారు. జగన్ ఒంటెత్తు పోకడలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా మారిందన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపకపోతే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని పేర్కొన్నారు. త్వరలోనే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తానన్నారు. ఆప్షన్స్ అంత ఎక్కువ లేవు. ఇప్పుడు సాధికారత అన్నారు. ఊరికే బస్సులు పెట్టి ఆ పక్క ఈ పక్క పోనీకుండా జనాలను పోలీసులను పెట్టి జనాలను చూపిస్తే అది సాధికారత కాదు. సాధికారత నిజంగా ఆమె ఎంపవర్మెంట్ ఎంతవరకు చేయగలిగాం. పొలిటికల్ ఎంపవర్మెంట్, ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడగలుగుతున్నారు. ఆ ఎంపవర్మెంట్, అదే ఎంపవర్మెంట్ అనే డెఫినేషనే అర్థమే మారిపోయింది రాష్ట్రంలో. ఏ విధంగా సాధికారత చెందినారు ప్రజానికి? నీ సాధికారత మీటింగులు పెట్టి చూపించేది ఏమైనా అప్రాప్రియేట్గా ఉందా? జనాలను తోలటము, ఆ పక్క ఏ పక్క పోనీకుండా. నేను కడపలో ఇక్కడ చూసిన చెన్నూరు బ్రిడ్జ్ పైన పెట్టినారు. ఇక్కడ దూకి సావాల్సింది వాడు ఎట్లో కన్నా నదిలో పరిగెత్తాలంటే. ఆ పక్క ఈ పక్క పోలీసులు పెట్టి జనాలను చూపించి ఇది సాధికారత. వాడు ఏడ్చిపోతుంది బయటికి. ఆమె లేడీ పాపం, ఆమె నేషనల్ కాల్ అటెండ్ కావాలంటే నేను టీవీలో చూసిన. మరి ఇంత దారుణంగా ఇది సాధికారత? ఇది మామూలు విషయం కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇదేదో రత్న కిరీటం అనుకుంటే అది పొరపాటు. ముండ్ల కిరీటం కన్నా ఘోరంగా.